హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ నేమ్ ఏంటి బ్రో? పృథ్వీరాజ్. ఏం చదువుతున్నారు బ్రో మీరు? ఎంఎస్సి ఫిజిక్స్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యాజ్ ఎ స్టూడెంట్ గా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? యాజ్ ఎ స్టూడెంట్గా, యాజ్ ఎ పీపుల్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే నేను ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదువుతున్నాను. ఎటువంటి కాలేజీకి రూపాయి కూడా ఫీ పే చేయకుండా చదువుతున్నానంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి పథకాలు ఉండటం వల్లే చాలా మంది విద్యార్థులు ఇంకా ఎంఎస్సీ చదువుతున్నారు. గతంలో పాలిటిక్స్లో చూసుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది పీజీ స్టూడెంట్స్కి లేకపోవడం వల్ల చాలా మంది పీజీ చేయలేకపోయారు. పీజీ చేయలేని భావం చాలా మందిలో ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఈ విశ్వవిద్యాలయాల్లో చదివిన ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాడు, ఇది చాలా అద్భుతంగా అనిపించింది నాకు. మరి స్టూడెంట్స్ నానా ఇబ్బందులు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో అనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అంటే టీడీపీ వాళ్ళు స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు స్టూడెంట్ స్టేజ్ లో లేరు కాబట్టి స్టూడెంట్ ఇబ్బంది పడుతున్నారో లేదో వాళ్ళకి తెలియదు. స్టూడెంట్ స్టేజ్ లో ఉండుంటే వాళ్ళు కూడా స్టూడెంట్ లో అయితే అప్పుడు స్టూడెంట్ లో ఇబ్బంది పడుతున్నారు లేదనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. యువతకి ఉద్యోగాలు లేక నానా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా వదలలేదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఈ రోజు తారీఖు డిసెంబర్ 12వ తారీఖు ఇప్పుడే ప్రజెంట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు. ఇంకెక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశాడు? ఒక కొత్తగా సచివాలయాలు తీసుకొచ్చాడు. సచివాలయంలో కొన్ని లక్షల పోస్టులు ఇచ్చేసాడు. ఇంకా రీసెంట్గా కానిస్టేబుల్, ఎస్ఐ, ఇలా ఎస్ఐ అయితే మెయిన్స్ కూడా అయిపోయింది, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అయిపోయింది. కొంతమంది ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ తీశారు. ఇంకా చాలా రేంజెస్లో ఎస్ఎస్సి జీడీలు పడుతున్నాయి. ఇవన్నిట్లు ఇంకా అక్కడ ఏ విధంగా చూసుకుంటే మనం నోటిఫికేషన్ తీయలేదని జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి ఏ విధమైనటువంటి అవకాశము లేదు. ఇన్ని నోటిఫికేషన్స్ మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఎలాంటి అవకాశము లేదు. సార్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా, సచివాలయం వ్యవస్థని వాలంటీర్లు పెట్టింది కేవలం వైఎస్ఆర్సీపీ జెండా మోయడానికి కోసమే అనేసి మాట్లాడుతున్నారు. అదంతా వాస్తవేనంటారా? అంటే సచివాలయాల వ్యవస్థ పెట్టింది వైసీపీ జెండాలు మోయటమే అని వాళ్ళ భావన. అది నిజమైతే కాదు. ఇప్పుడు సచివాలయాలు పెడితే జెండా మోయడానికి అయితే సచివాలయ ఉద్యోగులు అందరూ సచివాలయంలో పనిచేయడం మానేసి జెండాలు వేసుకుని రోడ్ల మీద తిరగాలి. ఇప్పుడు ఎవరైనా రోడ్ల మీద తిరుగుతున్నారా? వాళ్ళకి 3 times అటెండెన్స్ ఉంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఎవ్రీడే అటెండెన్స్ చేయాలి. వాళ్ళు అటెండెన్స్ చేసుకుని వాళ్ళ సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు జెండాలు మోయడానికే సచివాలయ వ్యవస్థను పెట్టారని ఎలా అంటారు? ప్రతి ఒక్కరికి ఇంటికే పెన్షన్ వస్తుంది, ఇళ్ల స్థలం ఇచ్చారు. చాలా నవరత్నాలని జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు చాలా వాటిని వర్ణనాతీతం ఆ పథకాలు. అలాంటి పథకాలను మనం జెండా మోయడానికే వాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు అసమర్థత. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 47 సంక్షేమ పథకాలు దాకా ఇస్తామనేసి చెప్తున్నారు కదా. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఎటువంటి సంక్షేమ పథకాలు మనకు తెచ్చారో మనం అందరూ చూసే ఉన్నాం. అలాంటిది మళ్ళీ అతను నమ్మాం, అతను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని ఇతను వైపు వచ్చాం. అలా గతంలో ఇవ్వని సంక్షేమ పథకాలు మళ్ళీ ఇప్పుడు ఇస్తారని మనం ఎలా భావించలేం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నారు అనేసి టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అంటే ఒక జలసాలు చేసే వ్యక్తికే జలసాలు చేయడం అలవాటు. అంటే ఇప్పుడు ఆ విధంగా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జలసాలు చేసిన విధానాన్ని ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా జలసాలు చేస్తున్నారని భావిస్తున్నారు. అంతేగాని ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు ఎవరు జలసాలు చేయట్లేదు. ఎవరి వ్యక్తిగత లైఫ్ వాళ్ళకి తీసేస్తే మినహాయించి ప్రతి దానిలోనూ కార్యక్రమాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. అలాగే చాలా అద్భుతమైన పథకాలను కూడా తీసుకురావడం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రతి ఒక్కళ్ళు ఎంఎస్సి ఫిజిక్స్ చదవడానికి కానీ ఎనీ గ్రూప్ ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళే చదువుతున్నారు. వితౌట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇక్కడ ఎవరు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎంఎస్సి కూడా చేయకుండా ఎంకామ్ ఇలాంటి ఏ గ్రూప్ ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా ఏం చేయకుండా ఆగిపోవాలి. ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నారు. ఇలాంటి పథకాలను చేస్తూ అమలు చేస్తున్నటువంటి వ్యక్తిని జలసాలు చేస్తున్నాడు, డబ్బులు ఊరికే తగలేస్తున్నాడు అనుకుంటే అది అపోహే. మరి ఎన్నికల సమయం 3 నెలలే ఉంది. మరి ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. యాజ్ ఏ స్టూడెంట్గా యువత భవిష్యత్తు బాగుపడాలంటే నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇంకెవరైనా ఎంతమంది కలిపి వచ్చినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు నెక్స్ట్. జై జగన్. 175 సీట్లకి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాలు రావచ్చని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా 175కి 175 అయితే రాకపోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ
మనోడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి గతంలో విడివిడిగా వచ్చిన సీట్ల వల్ల 151 తగ్గి ఏమైనా మహా అయితే ఒక 20 ఒక 10 తగ్గుతాయేం కానీ సీఎం అయితే జగనే అవుతాడు. జగనే అవుతారు.